హలో అండి, నమస్తే. అందరూ బాగున్నారా? కథా కమనీయం ఛానల్కి స్వాగతం. నేను మీ శైలజ. మన ఛానల్లో పోల్కంపల్లి శాంతాదేవి గారు రచించిన పూజా సుమం నవల చదువుకుంటున్నాం కదా. ఆఖరి భాగంలో ఏం జరిగిందో చూద్దాం. రాత్రి నన్ను తిట్టుకుంటావేమో వదిన, అన్నయ్య కౌగిలిలో పువ్వులా నలిగిపోతూ ఈ సింగారం అంతా చేసి ఇక మాట్లాడలేకపోయింది సుధ. కిలకిలా నవ్వేస్తూ చక్కగా కొప్పు మలిచి దాని చుట్టూ మల్లెల మాల చుట్టి కొప్పు మధ్యలో సెగబెళ్ళ తిప్పి శిరోజాలంకరణ గావిస్తున్న ఆడపడుచు ప్రతిబింబాన్ని ముందున్న అద్దంలో చూస్తూ సిగ్గుగా నవ్వింది అంజన. నువ్విలా మాట్లాడావంటే నేనసలు మీ అన్నయ్య దగ్గరకే వెళ్ళను చూడు, బొంగమూతి పెట్టింది. వెళ్ళవు. ఈ రాత్రి ఈ అలంకరణ అంతా నిష్ప్రయోజనమే, హాస్యంగా నిట్టూర్చింది సుధ. నువ్వు అన్నయ్యను ఎంత అన్యాయం చేస్తానంటే నేను ఊరుకుంటానా? రెక్కపుచ్చుకు వెళ్ళి అన్నయ్య చేతుల్లో వదిలిరాను. నిజంగా నువ్వు ఆ పని చేయగలిగితే నీ వదినకు ఎంత ఉపకారం చేసిన దానివవుతావు సుధా అనుకుంది అంజన. తెల్లని సిల్కు చీర, తెల్లని జాకెట్టులో ధవళ వస్త్రధారిణి అయిన దేవకన్యలా మెరిసిపోతూ మెల్లని అడుగులు వేస్తూ నీలకాంత్ పడక గదిలో అడుగు పెట్టింది అంజన. నీలకాంత్ దిండును కౌగిలించుకొని బోర్లా పడుకొని ఉన్నాడు మంచం మీద. మల్లెల పరిమళము, గాజుల గలగలలు మృదువుగా పలుకరించగా తల తిప్పాడిటు నీలకాంత్. మెరుపు కొట్టినట్లుగా ముఖం తిప్పేసుకున్నాడు. అతడి ముఖభంగిమలు గమనించిన అంజన మనసు చివుక్కుమనగా ఈ రాత్రి నిరాశ తప్పదనుకుంది. చాలాసేపు నిశ్శబ్దంగా గడిచిపోయింది. అంజన ఆశగా నిరీక్షిస్తూ ఉంది. తిరిగి మరోమారు అతడు తనకేసి చూడగలిగితే కంటి కొసల నుండి వలపు తూపులకు బాగా పదును పెట్టి అతని ఎదలోకి సూటిగా గుచ్చాలని. నీలకాంత్ ముఖం ఇటు తిప్పకుండానే నెమ్మదిగా అన్నాడు. సుధా, ఇక్కడ ఉండటం వల్ల నీకు ఇబ్బంది కలుగుతుంది కదూ? ఇబ్బంది ఏమొచ్చింది? ఇబ్బంది కాదు, నిన్నిలా బొమ్మలా అలంకారం చేసి అన్నయ్య గదిలోకి పంపి బయట గొళ్ళెం పెట్టి ఆపేశాడు. ఒక లజ్జాతరంగం ముఖమండలంలో వ్యాపించగా తన ముఖాన్ని అవనతం చేసింది అంజన. మరొక రాత్రి నీకు ఈ చెర తప్పేలా లేదు. ఇవి తీసుకొని వేసుకో. ఆ మెరుపు తీగ వంక చూస్తే కళ్ళెక్కడ మూసుకుపోతాయోనన్నట్లుగా ముఖం ఎత్తకుండానే తన పక్క మీద బట్టలు తీసి క్రింద వేస్తూ తిరిగి యథాప్రకారం దిండును కౌగిలించుకొని గోడకేసి చూస్తూ పడుకున్నాడు నిశ్శబ్దంగా. ఎంతోసేపు నిర్జీవ ప్రతిమలా నిశ్చలంగా నిలబడింది అంజన. కాళ్ళు లాగడం మొదలు పెట్టేసరికి భర్త క్రింద వేసిన బట్టలను తల కింద ఉండలా చుట్టు పెట్టుకుని వట్టి గచ్చు నేల మీదే పడుకుంది దగ్గరగా ముడుచుకుని. నీలకాంత్ నిర్వికార ప్రవర్తనలో నిర్లక్ష్యమేదో గోచరించగా అంజనలోని అహంభావం, ఆగ్రహము రెచ్చగొట్టబడ్డాయి. తనెంత చనువిచ్చి దగ్గరగా వచ్చినా అర్థం చేసుకోలేని అతని మూర్ఖతను అసహించుకుంది. ఓ వంక భర్త నిరాదరణ ఆమెను అంతులేని ఆవేదనలో ముంచెత్తుతున్నది కూడా. మరునాడు ఉదయం సుధతో అన్నాడు నీలకాంత్. నాన్న వచ్చేసరికి ఇంకా ఆలస్యం అవుతుందేమో, నేను పంపించి వస్తాను. సర్దుకునే ఏమైనా ఉంటే సర్దుకుని తయారుకా. అన్నగారి యుక్తిని సుధ అర్థం చేసుకోలేదు. కానీ అంజన లోలోన మండిపడింది. సుధ వంటి అయినవారు తమ మధ్య ఉంటే కాస్త నయం. వాళ్ళేమనుకుంటారో అనైనా భార్యాభర్తలమన్న భావం కనపరుచుతాడు. సుధ వెళ్ళిపోతే ఈ దూరం ఇంకా పెరిగిపోయినట్లే. రోజులు నిరుత్సాహంగా దొర్లిపోతున్నాయి. అంజన నీలకాంతుల మధ్య ఎడమింకా అధికమవుతోంది. అంజన సన్నిధిలో చాలా నిర్లిప్తుడుగాను గంభీరంగానూ ఉంటున్నాడు నీలకాంత్. వచ్చిన కొత్తలో స్నేహ సరళ హృదయంతో ఆమెను పరామర్శించేవాడు. ఇప్పుడు ఆమె పట్ల పూర్తిగా నిరాసక్తుడైపోయాడు. వేదాంత గ్రంథ పఠనంలో ఏ సారం పీల్చుకుంటున్నాడో గాని నిరంతర నిర్వేద వైరాగ్య గంభీర భావాలతో నిండి ఉంటుంది ఆ ముఖం. తీరని కోరికతో జ్వలించిపోతూ అంజన కూడా అతని పట్ల విముఖత పెంచుకుంటుంది. ఇన్నాళ్ల వలె గృహకృత్యాలలో ఆసక్తి చూపడం లేదు. ఎవరి ఇల్లు ఎవరిదాన్ని అన్న విరక్తితో అంతా పని మనుషులకు వదిలిపెట్టేసి ఎప్పుడూ తన గదిలో పడుకుంటుంది. బుర్ర వెర్రి ఆలోచనలతో చికాకు పరుచుకుంటూ. ఈమె పట్ల మునిపటి వలె నీలకాంత్ శ్రద్ధ చూపడం లేదు గనక ఆమె తరచుగా పస్తులున్నా అడిగేవాళ్లు లేకపోయారు. రోజు రోజుకు కృషించిపోతూ గది వదలని అంజనను చూసి ఒకసారి మాత్రం అన్నాడు నీలకాంత్. ఆరోగ్యం బాగాలేదా? చెప్పు మరి, డాక్టర్ని తీసుకురానా? అక్కర్లేదు, బాగానే ఉన్నాను. ముఖం తిప్పేసుకుంది. కోపం వచ్చింది కదూ నా మీద? కృష్ణ విషయం నేను పూర్తిగా వదులుకున్నాననుకున్నావా అంజన?
అతను ఎక్కడున్నా సరే ఏనాటికైనా వెతకి వెంట పెట్టుకుని తీసుకువచ్చి నీ ముందు నిలబెడతాను, సరేనా? దిగులు మానేయ్. అతడి బెంగతో ఆరోగ్యం ఎందుకు చెడగొట్టుకుంటావు? ముందు మీరెక్కడి నుండి వెళ్ళిపోండి, రౌద్రంగా తలెత్తి అరిచింది అంజన. చెంపపెట్టు తిన్నవాడిలా నల్లపడింది నీలకాంత్ ముఖం. నిట్టూరుస్తూ లేచాడు. అతడు గుమ్మం దాటి వెళ్ళిపోతుంటే తిరిగి అంది అంజన. కృష్ణను కాదు, మృత్యువును తీసుకురండి నా దగ్గరకు, సంతోషిస్తాను. ఉదయం ముఖం కడుక్కొని టీ తీసుకుంటుంటే నౌకరు చెప్పాడు నీలకాంత్తో. 2-3 రోజుల నుండి అమ్మగారు చాలా సుస్తీగా ఉన్నారండి. 2 రోజుల నుండి మెతికే ముట్టలేదు. ఈరోజేమో పక్క విడవకుండా జ్వరంతో మూలుగుతున్నారు. అంజన పట్ల ప్రయత్నపూర్వకంగా తాను ఏర్పరచుకున్న ఉదాసీనత ఒక్కసారిగా వదిలించుకొని హడావుడిగా అంజన గదిలోకి వెళ్ళాడు నీలకాంత్. అంజన నీరసమైన మూలుగు సమాధానమైంది. ఒంటి మీద చెయ్యేసి ఆత్రంగా చూశాడు. జ్వరంతో పెట్లిపోతోంది. గులాబీ రంగు దేహఛాయ కెంపు రంగుగా మారింది. ఎర్రని పలుచని పెదవులు వాడిపోయి జ్వరతాపానికి కంపిస్తూ ఉంటే నిర్జీవంగా పక్క మీద పడి ఉంది అంజన. స్నేహితుని వలె ఆదరంతో ఆమె బాధలు పోగొట్టవలసిన తానే ఆమె పట్ల ఉదాసీన నిర్లక్ష్యతను ప్రకటించడం వల్ల ఆమె మనోవ్యధ రెట్టింపయ్యి ఈ పరిస్థితికి కారణమైందా? అయ్యో, కృష్ణకు దూరమైన ఆమెకు తనకంటే కావలసిన వారెవరున్నారిప్పుడు? విపరీతమైన జాలి కలిగింది అంజన మీద నీలకాంత్కు. తక్షణమే బయలుదేరి రావలసిందంటూ డాక్టర్కు ఫోన్ చేసి వచ్చి కూర్చున్నాడు నీలకాంత్. అంజన ఎలా ఉంది? అంజన అతని ఆర్ద్ర కంఠం విని జ్యోతుల్లా ఎర్రబడిన కళ్ళను విప్పి చూసి తిరస్కార భావంతో ముఖం తిప్పుకుంది. ఈ జిగుప్సా క్రోధాలు కృష్ణను తీసుకురాలేని తన అసమర్థత మీదేనని భావించి మనసులోనే నొచ్చుకున్నాడు నీలకాంత్. డాక్టర్ వచ్చి చూశాడు. అబ్బా, చాలా బలహీనంగా ఉందే, బాగా మందులు వాడాలి ఈమెకు. జ్వరానికి ఏదో ఇంజెక్షన్ చేసి 2 ట్యాబ్లెట్స్ ఏవో ఇచ్చి సాయంత్రం వస్తానని చెప్పి వెళ్ళాడు ఆయన. ఉదయం నుండి తన పక్క విడవని భర్తను చూసి లోలోన చాలా సంతృప్తి పడింది అంజన. ఈ పరిస్థితుల్లోనే అతడిని శాశ్వతంగా బంధించే ఉపాయం చూడాలి. జ్వరమైకంలో ఆమె ఆలోచనలు కలల వలె సాగుతున్నాయి. అన్నం పెట్టకుండా ఏదైనా ద్రవ పదార్థం ఇమ్మని చెప్పాడు డాక్టర్. మధ్యాహ్నం పళ్ళరసం తీస్తూ అంజన గదిలో కూర్చున్నాడు నీలకాంత్. నీలు నీలు గండు కోయిల స్వరాన్ని ధిక్కరించే ఆ పిలుపు వినడంతో చేస్తున్న పని వదిలి తత్తరపాటుతో లేచి బయటకు వెళ్ళాడు. ఓ పవన, ఎలా వచ్చావేం? అదేమిటి నీలు, ఈరోజు నీ పుట్టినరోజు కదా, ఎందరు స్నేహితులను పిలిచి ఎంత అట్టహాసంగా జరుపుకునేవాడివి. ఈరోజు ఏం లేదేం? నీ భార్య ఒక్కతే ఉంటే అందరు పెట్టు అనుకుంటున్నావా? గబగబా మాట్లాడింది పవన. నాకు గుర్తుంటే కదా ఈరోజు నా పుట్టినరోజని. ఓహో, భార్య సన్నిధిలో రోజు పండగలానే ఉంటే ఈరోజు ప్రత్యేకత గుర్తు రాలేదన్నమాట అంటూ బరువుగా మూలిగాడు. పెళ్ళికి పిలిచినా రాలేకపోయాను. ఇక్కడికి భార్యను తీసుకువచ్చావు కదా, పార్టీ లాంటిది ఏర్పాటు చేసి నీ భార్యను చూపుతావేమో అనుకున్నాను. మాట్లాడలేదు. పిలవకపోయినా నేనే వచ్చాను, ఇప్పుడైనా చూపిస్తావా లేదా? ఆమె ఇక్కడ లేదు. విచిత్రంగా చూసింది పవన. అబద్ధాలెందుకు నీలు? అబద్ధం ఎందుకు? నిజంగా లేదు. నవ్వటానికి ప్రయత్నించాడు. నిజమే, అమ్మగారికి సుస్థి చేసి గదిలో పడుకున్నారండి చెప్పాడు నౌకరు. తెల్లబడిపోయింది నీలకాంత్ ముఖం. తమాషాగా మాట్లాడుతున్నదల్లా సీరియస్గా అయిపోయింది పవన. మృదువుగా అంది. ఆమె నాకంటే అందగత్తె కావచ్చు, కానీ నేను అసూయ పడతాననుకున్నావా? ఆమె అదృష్టానికి ఈర్ష్య పడతాననుకున్నావా? నేను అలాంటి దాన్ని కాదే. నేను ఎలాంటి దాన్నో అర్థం చేసుకున్నావు కనుకనే నన్ను ప్రేమించగలిగావు నువ్వు. కన్నవారిని నొప్పించకూడదని వారు నిశ్చయించిన అమ్మాయితో నీ వివాహం జరగడానికి ప్రోత్సాహం ఇచ్చి నేను దూరం జరిగింది నీ సుఖ సంతోషాలు ఆశించే కానీ నా సొత్తు మరొకరిదయిందని కుమిలిపోవడానికి, చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకోవడానికి కాదు. వివాహ బంధం వంటి మరొక బాహ్య బంధం పడకపోయినా ఇరు హృదయాల్లోని పవిత్ర ప్రేమ చెదిరేది కాదు. ఈ ధైర్యంతోనే నువ్వు ఒక ఇంటివాడివని, నేనొక ఇంటిదాన్ని కావడానికి నీ వివాహానికి ముందు మన మధ్య ఒప్పందం జరిగింది కదూ. మరెందుకు నీ భార్యను చూపడానికి సంకోచిస్తున్నావు? ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ, ఇప్పుడు నన్నేం అడిగినా నేను చెప్పలేను పవన. ఆవిడను చూడాలన్న నీ కుతూహలం పరిహాసాస్పదమైనదని ఒకనాడు మాత్రం తెలుస్తుంది చూడు నీకు అన్నాడు. విచిత్రంగా మాట్లాడుతున్నావు. పవన చటుక్కున అతన్ని సమీపించి భుజం మీద చెయ్యి వేస్తూ, ఇలా నా కళ్ళల్లోకి చూడు.
నీ కళ్ళల్లో ఈ విషాదమేమిటి? నిన్ను చూసి చాలా రోజులైంది. ఇవాళ చూస్తుంటే నువ్వేనా అనిపిస్తుంది. ఇలా అయిపోయావే నీళ్ళు? తమ్ముడు చెప్పాడు నువ్వు క్లబ్కు కూడా రావటం లేదని. ఎప్పుడైనా కనిపించినా మనిషి ఏమిటో పరలోకంలో ఉన్నట్లుంటున్నావని. ఏమిటి కదా అంది కరుణజనకంగా. సంతోషజీవులకు కావాలా సరదాలు? నాలాంటి వాళ్ళకెందుకు? బరువుగా నిట్టూర్చాడు నీలకాంత్. ఆవిడ అనుకూలంగా లేదా? ఆత్రంగా అడిగింది పవన. ప్రేమ పొందగలిగావని నువ్వు అదృష్టవంతురాలివి, నన్ను పెళ్లాడగలిగిందని ఆమె అదృష్టవంతురాలు. ఈ ఇద్దరి అదృష్టాలు నన్ను దౌర్భాగ్యాన్ని చేసి పెట్టేశాయి. ప్రేమించి పెళ్లాడలేకపోయాను ఒకరిని, పెళ్లాడి పొందలేకపోయాను మరొకరిని. అతడి ఆవేదన దగ్ధ హృదయం నుండి నిట్టూర్పు రూపంలో వెలువడింది ఒక జ్వాల. ఆ తెలివి తక్కువ దాన్ని ఒకసారి నాకు చూపించు నీలు, ఆవేశపడింది పవన. అవసరం లేదు పవన, ఖచ్చితంగా అన్నాడు. ఎందుకు? ఇప్పుడు ఏమీ చెప్పను. ఆ రోజు వచ్చిందంటే నేనే వస్తాను నీ దగ్గరికి. నా సమస్త బాధల్ని నీ ముందు దింపుకొని పెడతాను. సరే, ఇదే మాటను గుర్తుపెట్టుకో. నేను ఇక వస్తాను. నీలకాంత్కు ప్రజెంట్ చేద్దామని తెచ్చిన ప్యాకెట్ అలాగే బల్ల మీద వదిలేసి వెళ్ళిపోయింది పవన. ఎవరు వచ్చారు? గదిలోకి వచ్చిన భర్తను ప్రశ్నించింది అంజన. నా స్నేహితురాలు లాయర్ పవన అని చెప్పానే ఆమె. పక్క హాల్లోనే వీళ్ల సంభాషణ సాగింది కనుక ఒక్క స్నేహమేనా, మరో పరిచయం కూడా ఉందా అంది ఎత్తిపొడుపుగా వ్యంగ్యంగా. గతుక్కుమన్నాడు నీలకాంత్. లోకంలో కొందరు దౌర్భాగ్య జీవులున్నారు. తెచ్చిపెట్టుకున్న అంధత్వంతో కంటి ఎదుట ఉన్న అదృష్టాన్నే చూడలేరు. స్వగతంలో అన్నట్లుగానే విసిరింది. దేన్ని గురించి అంజన నువ్వు ఈ మాట అంటున్నది? ముఖం కసిగా మార్చుకొని మౌనం వహించింది అంజన. అతడు తన వశమై ఉంటే ఇతడి హృదయంలో పవన స్థానం ఎలా ఉండేదో కానీ ఇప్పుడు మాత్రం అతడింకా పవనను ప్రేమిస్తున్నాను అనడానికి సందేహం లేదు. లేకపోతే పవన అంత ధైర్యంగా ఆ మాట ఎలా అనగలుగుతుంది? పెళ్ళాం కాకపోతేనేం, ప్రేమనైనా నిలుపుకున్న ఆమె అదృష్టవంతురాలు తనకంటే. ఆ స్త్రీ హృదయం ఈర్ష్య వేదనలతో సుళ్ళు తిరిగింది. తనను కృష్ణకు అంటగట్టి పవనను పెళ్లి చేసుకుంటాడేమో తిరిగి. లేకపోతే ఎంతగా కృష్ణ కృష్ణ అని పలవరించడంలో అర్థం లేదు. ఈ ఎత్తే లేకపోతే నిస్వార్థంగా కృష్ణ కోసం అన్వేషణ సాగించలేడు. నీలకాంత్ ప్రవర్తనను శంకిస్తూ హృదయాన్ని మరింతగా మలినపరుచుకుంది అంజన. ఒకనాటి సాయంత్రం భవన శిఖరాగ్రాలపై కనకాభిషేకం చేస్తున్న సూర్యబింబాన్ని చిన్న కారుమేఘం ఒకటి కప్పివేసింది. ఏలవేసి పిలిచినట్లుగా మరి ఎక్కడి నుండో పరుగున వచ్చి ఆకాశమంతా అలుముకున్నాయి మేఘాలు. క్షణాల్లో ప్రొద్దుగురుంకినట్లయింది. నేల మీద ప్రభంజనుడు కూడా హఠాత్తుగా ప్రతాపం చూడసాగాడు. వర్షదేవతను పిలుచుకురావడానిక అన్నట్లు నేల మీద చెత్తా చెదారాల్ని ధూళి దూసరాన్ని ఆకాశంలోకి ఎగరగొడుతున్నాడు. భీకరంగా ఏలవేస్తూ పెద్ద పెద్ద వృక్షాలను కసిగా ఊపేస్తున్నాడు. ఇంటి తలుపులు కిటికీ రెక్కలు అతడి ఆగడానికి తట్టుకోలేక ధనధన అంటూ ఆర్తనాదం చేస్తున్నాడు. పై వరండాలో నిలబడి అంజన ఆకాశమంక నిర్వికార నిర్నిమేష దృష్టి నిలిపి ఉంది. సంధ్యాశోభతో వెలిసెల్లవలసిన ఆ ప్రకృతి వలనే తన తరుణ జీవితం కూడా ఇలా అయిపోయింది అంటూ అంతులేని విషాదంలో మైమరిచిన అంజనను ముందు పలచగా పెద్ద పెద్ద చినుకులతో ప్రారంభమై కుండపోతగా కురిసిన వర్షం గాలి విసురుకు వాలుగా వచ్చి పడుతూ తడిపివేయసాగింది. ఆవరణలో ఆగిన కారు నుండి నీలకాంత్ దిగకముందే నౌకరు చూసి గబగబా గొడుగు తెచ్చి అందించాడు. సీటులో కూర్చునే బయట నుండి గొడుగు విప్పుతూ అప్రయత్నంగా పైకి చూశాడు నీలకాంత్. ప్రాణం లేని ప్రతిమలా వర్షపు జాలులో తడుస్తూ నిలబడిన అంజనను చూసి నిశ్చేష్టుడయ్యాడు. జ్వరంతో తీసుకుంటున్న మనిషి ఈ వర్షంలో తడిస్తే ఇంకేమైనా ఉందా? కృష్ణ విరహంలో పడి తన ఆరోగ్యాన్ని ఎలా అలక్ష్యం చేస్తుంటే తాను రేయింబవళ్ళు నిద్రాహారాలకు దూరమై చేసిన సేవకు ఫలితమేమిటి? ఒక్క ఊపులో పైకి చేరి ఆమెను సమీపిస్తూ అంజనా అని పిలిచాడు భయాందోళనలతో. అంజనా ఇలా వర్షంలో తడిస్తే జ్వరం ముంచుకురాదు. కంగారుగా భుజం తట్టాడు. మగతగా కళ్ళు మూస్తూ తూలింది అంజన. క్రింద పడక ముందే పట్టుకున్నాడు నీలకాంత్. తనను చల్లగా తాకుతూ తడిసిన దుస్తుల్లో స్పష్టమవుతున్న ఆమె అవయవ సౌష్ఠవం,
అతడిన్నాళ్ళు పెంచుకుంటున్న నిగ్రహంపై ఒక దెబ్బ వేసి మోహ వివసుణ్ణి చేసేసింది. వెర్రి ఆవేశంతో ఆమె వక్షాన్ని బలంగా తన గుండెలకు చేర్చుకున్నాడు. ఎన్నాళ్ల తృష్ణనో తీర్చుకుంటున్నట్లు ఆమె చిన్ని పెదవులపై గాఢంగా చూంబించాడు. అంజన తనూవల్లరి ఒక సుకుమారమైన లతలా నీలకాంత్ బలిష్టమైన బాహువుల్లో వేలాడుతుంటే గదివైపు రాసాగాడతను. నా ప్రేమ అంత చంచలమైనది, దుర్బలమైనది కాదు. ఏ విధంగానూ నన్ను మీ వశవర్తిని చేసుకోలేరు. మీరు తల్లకిందులుగా తపస్సు చేసినా కృష్ణకు అర్పించిన ఈ హృదయంలో మీకు అణుమాత్రం స్థానం దొరకదు అంటూ కటు గాంభీర్యాలతో ఒకనాటి అంజన కంఠం నీలకాంత్ హృదయంలో ఉరుము వలె ఫెళ్ళుమనడంతో అతడిని మోహపు తెర మంచువలే విడిపోయింది. ఒక శిరీష కుసుమ కోమలిని కాలనాగై కాటందినంతగా బాధ పశ్చాత్తాపాలకు లోనయ్యాడు. ఆమెను చటుక్కున మంచం మీద పడుకోబెట్టి దూరంగా జరిగాడు. మూర్ఛావస్థలో ఉన్న ఆమెను దుష్టవాంఛతో తాకినందుకు ఎంతగానో లజ్జితుడయ్యాడు నీలకాంత్. అంజన ఎంతగా నీలకాంత్తో కలిసిపోదామనుకుందో అతడు ఆమె నుండి అంతగా వేరైపోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆధ్యాత్మిక పదంలో ఆత్మనిగ్రహం కూడదీసుకోవడానికి కేవలం వేదాంత గ్రంథ పఠనం వల్ల అట్టే ప్రయోజనం లేదనుకున్నాడేమో. సాధు సన్యాసుల సాంగత్యం కూడా జీవితంలోకి ఆహ్వానించాడు. బయటకు వెళ్ళాడంటే ఏ సన్యాసినో వెంటబెట్టుకు రావడం తరచుగా జరుగుతూ ఉంటుంది. వారిని 1-2 రోజులు ఉంచుకొని వేదాంత చర్చ జరపడం, మృష్టాన్న భోజనాదులతో సంతృప్తిపరచి సాగనంపడం చేస్తూ ఉంటాడు. అంతకంతకు విపరీతమవుతున్న అతని చర్యలకు అంజన కుమిలిపోని క్షణం లేదు. ఒక ఆదివారం ఉదయం బయటకు వెళ్ళిన నీలకాంత్ ఓ సన్యాసితో తిరిగి వచ్చాడు. సన్యాసి గారు తినే భోజనపు వివరాలు తెలుసుకుని వంట మనిషితో చెప్పి వచ్చాడు. గదిలో తివాసీ మీద సన్యాసిని ఆసీనుణ్ణి చేసి వేదాంత చర్చకు కూర్చున్నాడు. భోజనాల వరకు అనర్గళంగా సాగింది చర్చ. భోజనాలు చేసి వచ్చి తిరిగి కూర్చున్నారు. ముఖమంతా ఎలాగో చేసుకుని అంజన గదిలోకి వచ్చాడు రాఘవులు. యజమాని ప్రవర్తన అతనికి ఎంతమాత్రం నచ్చడం లేదు. మాణిక్యం లాంటి పెళ్ళాన్ని పెట్టుకుని బాబుగారికి ఈ వయసులో వైరాగ్యం ఏమిటమ్మా? చూస్తూనే ఉన్నావు కదా, ఒక్క మాట కూడా మందలించవు. చూస్తుండగానే నీ సంసారాన్ని గంగలో కలిపి సన్యాసుల్లో కలిసిపోయినట్లున్నారు. మరీ దగ్గరగా వచ్చి గుసగుసగా పైగా తనకింకా పెళ్లి కాలేదని సన్యాసితో చెబుతున్నాడమ్మా. సాధనలో ఏకాగ్రత కుదురుతుందని చెప్పి ఓ దమ్ము పీల్చి చూడమంటూ గొట్టంలో గంజాయి దట్టించి బాబుగారికి ఇస్తుంటే చూసి నా ఒళ్ళు జలధరించి పరిగెత్తుకొచ్చానమ్మా అని చెప్పాడు. అంజన నెత్తిన పిడుగు పడినట్లయింది. చరచరా గది దగ్గరకు వెళ్ళి కొద్దిసేపు ఆగింది. గదిలో నుండి మాటలు వినవస్తుంటే ఇంత చిన్న వయసులోనే ఈ ఆత్మజ్ఞానం కలగటం ఆశ్చర్యమే. వివాహం చేసుకుని స్త్రీ మాయలో పడిపోకుండా మేల్కొన్నావు. నీకు శుభమవుతుంది. బ్రహ్మచర్యంలో ఆత్మ దీప్తివంతమవుతుంది. స్వేచ్ఛ, ధైర్యం ఏర్పడతాయి. పశుపక్ష్యాదులతో సమానమైన మనిషికి ప్రత్యేకమైన విలువేముంది? లేకపోతే లేకపోయింది. కానీ తమరు ఇక్కడి నుంచి వేంచేస్తే ఒక కాపురం నిలబడుతుంది స్వామిగారు. స్వరంలో కటు వ్యంగ్యాలను వ్యక్తపరుస్తూ గదిలో ప్రవేశించిన అంజనను చూసి తొట్రుపడ్డాడు నీలకాంత్. ఎవరమ్మా నువ్వు? శాంతంగా ప్రశ్నించాడు సన్యాసి. ఆయన భార్యను. ఏనాటికోనాటికి తను ప్రేమించిన వాడికి భార్య కాబోతున్న ఆమె నోటి వెంట ఈ మాట రావటం నీలకాంత్కు విస్మయంగానూ వెగటుగానూ తోచింది. ఆమె హఠాత్తుగా రావడం వల్ల కలిగిన కలవరపాటును అణుచుకుంటూ కంఠంలోనికి కాఠిన్యం తెచ్చుకున్నాడు. నీకిక్కడేం పని అంజనా, వెళ్ళు అన్నాడు. సన్యాసి లేచి నిలబడుతూ, ఈ చిన్నది నీ భార్య. ఆమెను వివాహంతో దగ్ధం చేసి నువ్వు ఈ బ్రహ్మచర్య దీక్ష పుచ్చుకుని కర్మ సన్యాసం చేసి పొందబోయేది ఏమీ లేదు నాయనా. ఇహపరాలు రెండూ నీవు కాదు. సంసారంలో కర్మయోగివై మోక్షం సాధించుకో. ఇంతకంటే సులభమైనది మరేమీ లేదు అని భిక్షాపాత్రను దండాన్ని అందుకుని చరచరా వెళ్ళిపోయాడు. ఎంతోసేపు నిశ్శబ్దం గడిచాక వివర్ణమైన ముఖాన్ని పైకెత్తాడు నీలకాంత్. నేను ఈ విధంగా కూడా సుఖపట్టం చూడలేవా? ఒక నిష్ఠుర వీక్షణం నీలకాంత్ ముఖం మీదికి విసిరి చూపులు తిప్పుకుంటూ, నేను పవన తప్ప ప్రపంచంలో ఆడవాళ్లే లేరా అందామె. ప్రపంచంలో విషసర్పాలు కొల్లలు, కానీ ప్రాణం తీయటానికి ఒక్కటి చాలు.
కటువు గాంభీర్యం మేళవించి అని క్రోధావేశాలు పెంచుకుంటూ తిరిగి అన్నాడు, నా బాధ నీకు అర్థం కాదు. నువ్వు నా దగ్గర ఉండటం వల్ల ఆ బాధ రెట్టింపు అవుతుంది. నిన్ను సాగనంపితే కానీ నాకు మనశ్శాంతి లేదు. ఆవేశంగా తన గదిలోకి వెళ్ళిపోయి 5 నిమిషాల్లో తిరిగి వచ్చాడు డ్రెస్సులో, చేతిలో సూట్ కేసుతో. ఎక్కడికి? నీ పేడ వదిలించుకోవడానికి విసురుగా వెళ్ళిపోయాడు. నిశ్చేష్టురాలై నిలబడిపోయింది అంజన. కారు తీసుకువచ్చిన డ్రైవర్ని అడిగింది అంజన. బాబుగారు ఎక్కడికి వెళ్ళారు జగ్గు? చెప్పలేదమ్మా. తను తిరిగి రావడానికి ఎన్నాళ్ళు పడుతుందో చెప్పలేనని అమ్మగారితో చెప్పమని చెప్పారండి. వారం కావచ్చు, సంవత్సరం కావచ్చు, సంవత్సరాలు కావచ్చు అని అన్నారండి. యజమానురాలి దిగాలు ముఖం చూసి తిరిగి అన్నాడు జగ్గడు. కీచులాడుకున్నారా అమ్మా? ఓస్, ఎన్నాళ్ళు పెడతారులేండి బాబుగారు. పెళ్ళాం మీద అలక ఎన్నాళ్ళుంటుంది మొగుడికి. నీలకాంత్ కృష్ణ కోసం వెళ్ళి ఉంటాడనడంలో సందేహం లేకపోయింది అంజనకు. మరునాడు ఇంటికి తాళం పెట్టి పుట్టింటికి వెళ్ళింది అంజన. తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు అల్లుడు వెంట లేకుండా ఒంటరిగా వచ్చిన కూతుర్ని చూసి. ఏదో బొంకి వారిని ఊరుకోపెట్టింది, కానీ అక్కడి సంగతులు ఒక్కటి కూడా బయటపడనీయలేదు అంజన. అక్కడున్న వారం రోజులు తన గదిలోని కిటికీ ముందు కూర్చొని దీర్ఘాలోచనలో గడిపేది, వీధిలోకి చూస్తూ. ఇంటి ముందు పరబ్రహ్మం గారు కొన్న కృష్ణ ఇంటిని పడగొట్టించి తన మేడకు కలుపుకొని మరో మేడ నిర్మింపజేస్తున్నారు. ఒకనాడు తన హృదయంలో కృష్ణకు కట్టిన ప్రేమ మందిరం కూలగొట్టి మరో మూర్తికి నూతన మందిరం నిర్మాణం గావించింది. అతడు మాత్రం అందు నిలవడానికి ఒప్పుకోక వెర్రి భ్రమతో పారిపోతున్నాడు. వారం రోజులు అక్కడుందో లేదో తిరిగి ప్రయాణం పెట్టుకుంది అంజన. అప్పుడే వెళతావా? అల్లుడికి ఉత్తరం రాస్తాంగా, వచ్చి తీసుకువెళతాడు అన్నారు తల్లిదండ్రులు. అయినా నిలవకుండా భర్త ఇంటికి వచ్చేసింది అంజన. అనుక్షణం అతని ఆగమనానికై నిరీక్షించసాగింది. తిరుపతి దగ్గర ఒక చిన్న గ్రామం. నారపాక వేసి ఉన్న చిన్న ఇంటి గుమ్మం ముందు నిలబడ్డాడు నీలకాంత్. గుమ్మంలో ఓ వృద్ధ స్త్రీ చేటలో బియ్యం పోసుకొని ఏరుతోంది. కృష్ణ అనే అతను ఇక్కడే ఉంటాడా అవ్వా? ముందు గదిలోనే 7-8 మంది చిన్నపిల్లలు పలకలు పట్టుకుని కూర్చుని ఉన్నారు. తను పరబ్రహ్మం గారిని కృష్ణ వివరాలు అడగ్గా తిరుపతి దగ్గరలో ఓ పల్లెటూళ్ళలో వీధిబడి పెట్టుకుని జీవనాధారం చేస్తున్నాడట అని చెప్పడం నిజమనిపించింది. వృద్ధ స్త్రీ చేట చేతిలోకి తీసుకొని లోపలికి వెళ్ళింది. ఎవరో వచ్చారు మీకోసం, చూడు బాబు అని చెప్పింది. 2 నిమిషాల తర్వాత తల తుడుచుకుంటూ వచ్చాడు కృష్ణ. ఓ మీరా అంటూ చటుక్కునలోనికి వెళ్ళిపోయాడు. 1-2 నిమిషాల తర్వాత ఒక స్త్రీ ఓ పలక తెచ్చి నీలకాంత్కి ఇచ్చింది. దాని మీద వ్రాసిన దాన్ని చదువుకొని ఒక నిట్టూర్పు విడిచాడు నీలకాంత్. ఒకనాడు ఎవరు సొత్తు కానప్పుడు మీ సొత్తును ప్రేమించిన మాట నిజమే. ఇప్పుడు నాకు దాని మీద ఆశ వ్యామోహాలు లేవు. మీకుండే దూరాలోచనలు తొలగించుకోండి. నన్ను వెంటాడి నా ప్రాణం తీయడానికి ప్రయత్నించకండి. నాకు ప్రాణభిక్ష పెట్టి నన్ను ఇలా బ్రతకనీయండి. మిమ్మల్ని ఇదే ప్రార్థిస్తున్నాను. అతడు లోపలున్నాడా? ఇప్పుడే వస్తానంటూ చొక్కా వేసుకుని దొడ్డివైపు నుండి వెళ్ళాడండి. నీళ్లు మరీ మరిగిపోతున్నాయి, మరెప్పుడు వస్తాడో ఏమో. సూరుమంటూ ముందు గదిలో ఓ బల్ల మీద కూర్చున్నాడు నీలకాంత్. భగవాన్, ఈ పిరికివాడిని అంజన దగ్గరకు తీసుకెళ్లే ఉపాయం ఏమిటి? ఆమె మొదటే పిరికివాడు అని ఏసడిస్తుందే. గంటసేపైనా పంతులుగారు రాకపోయేసరికి పిల్లలు పలకలు పుచ్చుకొని వెళ్ళిపోయారు. ముసలావిడ పొయ్యి చల్లార్చి వచ్చి కూర్చుంది. కృష్ణ అమ్మ ఉండాలి కదా అవ్వా, లేదా అని అడిగాడు. అయ్యో, మీకు తెలియదా బాబు? 3 నెలల క్రితం యాత్రలు చేస్తూ ఉండగా రామేశ్వరంలో జ్వరంతో తీసుకొని పోయిందట ఆయమ్మ. మరురోజు ఉదయం వరకు కృష్ణ రాలేదు. ముఖం తప్పించిన అతడికి ఇప్పుడే ఇంట్లో అడుగు పెడతాడని అనుకోలేదు నీలకాంత్. ఇంకా ఎన్నాళ్ళని భోజనానికి హోటల్ అయినా లేని ఆ పల్లెటూళ్ళలో పడి ఉండటం. రాత్రి అలా వెళ్ళి బస్టాండ్లో ఉన్న టీ కొట్టులో 2 అనాలు పారేసి ఓ కప్పు టీ తీసుకొని ఇంతవరకు ఉన్నాడు. నిన్నటి నుండి తిండి తిప్పలు లేవు. వారం రోజుల తర్వాత తిరిగి రావడానికి నిశ్చయించుకుని తిరుపతి కొండ ఎక్కాడు నీలకాంత్. 3 రోజులు శ్రీనివాసుని దర్శనం చేస్తూ కొండ మీద తీర్థాలు చూస్తూ గడిపాడు. సాయంత్రం కొండ దిగాలని నిర్ణయించుకుని దైవ దర్శనానికి వెళ్ళాడు. నీలకాంత్ ధ్వజస్తంభం దగ్గర నిలబడి ఉండగా ధర్మదర్శనం క్యూలో కృష్ణముఖం కనిపించింది. ఏమైనా ఇక అతడిని తప్పించుకోనియను అనుకొని అతడి కోసం వేచి నిలబడ్డాడు. గంట తర్వాత దైవ దర్శనం చేసుకుని ఏవలికి వచ్చిన కృష్ణ నీలకాంత్ను చూసి చూడనట్టు తప్పించుకు వెళ్ళిపోబోతుంటే నీలకాంత్ వెనక నుండి వెళ్ళి భుజాలు పట్టుకొని, కృష్ణ, భయపడకు, అపోహతో ఎందుకు నా నుండి పారిపోతున్నావు అన్నాడు.
హంతకుడు బారి నుండి పారిపోక ఏం చెయ్యను? ఏమీ లేకున్నా నాకు జీవితేచ్ఛ ఉంది. హంతకుడినని ఎలా అనుకుంటున్నావు? తన భార్య ప్రియుని కోసం వెతికే వ్యక్తి ఉద్దేశం ఏమై ఉంటుందో ఆ మాత్రం తెలుసుకోలేని మూర్ఖుణ్ణి కాదు. ఖచ్చితంగా నువ్వు పెద్ద మూర్ఖుడివి. అందుకే నిన్ను ప్రేమించిన అంజన అంత దుఃఖం తెచ్చుకుంది అని నిట్టూర్పు విడిచి తిరిగి అన్నాడు. అంజన కోరిక మీద నిన్ను తీసుకుపోవడానికే వచ్చాను. ఇప్పుడు పడిన తిప్పలు చాలు, మళ్ళీ పారిపోయి ఇంకా తిప్పలు పెట్టకున్నా. ఎందుకు? తీసుకుపోయి మీ ప్రణయ సామ్రాజ్యంలో ముల్లులా ఉన్న నన్ను తొలగించుకుందామనా? ఎంత చెప్పినా నీ మాట నీదేనయ్యా, నుదురు కొట్టుకున్నాడు నీలకాంత్. ఎక్కడ ప్రణయం బాబు? నా జీవితంలో ప్రళయం సృష్టించి వదిలిందామె. అయోమయంగా ముఖం పెట్టాడు కృష్ణ. ప్రపంచంలో ఏ శక్తినైనా లొంగ తీసుకోవచ్చు, అధికారం చూపించవచ్చు, కానీ మనిషి మనసు ఉన్నదే, ముఖ్యంగా స్త్రీ మనసు. ఆ మనసుపై అధికారం పొందడానికి అదృష్టం కావాలి. శోభనం నాటి రాత్రి అంజన చెప్పేసింది అదివరకే తన మనసు మరొకరికి అంకితమైందని, నన్ను ప్రేమించి నాతో కాపురం చేయటం అసంభవమని కూడా చెప్పింది. ఆమె నాది కాదని తోచిన క్షణం నుండి ఆమె మనసు గెలుచుకున్న వాడికే ఆమెను అర్పించడానికి సిద్ధపడ్డాను. పద, ఈ మందిరంలో ఈ మాటలేమిటి? ఎక్కడైనా ఏకాంతంగా కూర్చొని మాట్లాడుకుందాం అన్నాడు. పావుగంట తర్వాత ఓ సెలయేటి జలధార దగ్గర కొండల మధ్య రాళ్ల మీద కూర్చున్నారిద్దరు. నీలకాంత్ నుండి సంగతంతా విని అన్నాడు కృష్ణ. భార్య మరొక పురుషుణ్ణి ప్రేమించాననగానే అతనికే అర్పించి వేయడం అంత మంచితనం మీ జీవితంలో సుఖపడనీయదండి నీలకాంత్ బాబు. ఆడది ఒకనాడు బలాత్కారంగానైనా లొంగ తీసుకుంటే మరునాటికి చచ్చిన పాములా పడి ఉండదు. మీరు పొరపాటు చేశారు. కృష్ణ, నువ్వేనా ఈ మాట అంటున్నది? విస్మయంగానూ అనుమానంగానూ చూశాడు నీలకాంత్. కసురుకాయను పండు చేసుకోవాలని నలిపితే మెత్తబడుతుంది, కానీ దానికి రుచి సహజ మాధుర్యం వస్తాయా? మనసు లేని మనిషిని బలాత్కారంగా అనుభవించడమంత అమానుషం మరొకటి ఉందా మానవ జీవితంలో? ఆమెను మనస్ఫూర్తిగా ప్రేమించిన నువ్వే ఈ మాట చెప్పడం ఆశ్చర్యంగా ఉంది. ఆమెను నువ్వు స్వీకరించడానికి సిద్ధంగా లేవా? అదెలా సంభవం నీలకాంత్ బాబు? ఒకరి భార్యను మరొకరు ఏలుకోవటం ఎంత అసహజ అనుచితాలో చెప్పండి. మీరు నాకు ఇది చెప్పడము బాగోలేదు, నేను ఆశపడి మీతో రావడము బాగోలేదు. ప్రేమను అంచనా వేయడంలో అంజన పూర్తిగా పొరపడింది. దీర్ఘమైన నిట్టూర్పు విడిచాడు. ఒకనాడు ఆమెను నేనెంత గాఢంగా ప్రేమించానో మీకు తెలియదు నీలకాంత్ బాబు. నా కాళ్లకు బంధంగా మా అమ్మ లేకుంటే అంజనను చేజార్చి వెళ్ళి ఉండేవాడిని కాదు. కంసమామ వంటి జగన్నాథరావు బారి నుండి ఎంత దూరం పారిపోవలసి వచ్చేదో, ఎక్కడెక్కడ తిరగవలసి వచ్చేదో. అంజనా నేను అయితే పక్షుల్లా ఏ చెట్టు కిందనో పడుకుంటూ ఉన్న పూట తింటాం, లేని పూట లేదు. కానీ ఈ తిప్పలన్నీ ముసలామెను ఎక్కడ పెట్టను? ఒక విధంగా అమ్మ కోసం అంజనను వదులుకున్నా. అమ్మ కూడా నన్ను విడిచి వెళ్ళిపోయింది. భారంగా తలవంచాడు కృష్ణ. గత జలసేతు బంధనం, ఇప్పుడు అదంతా వద్దు. అంజనను నువ్వు పెళ్లాడ్డానికి నిరాకరిస్తే ఆమె బ్రతకదు. నిన్నిలా విడిచిపెట్టను నేను. ఒకవేళ ఆమె కన్యత్వం విషయంలో నీకు అపనమ్మకం తోస్తే నన్నైతే నమ్మకపోవచ్చు. నీ అంజనను విశ్వసించవా? ఆమెను నీకు పరిశుద్ధంగా అప్పగించడానికి నేనెంత నిగ్రహం తెచ్చుకున్నానో, ఎన్ని తిప్పలు పడ్డానో ఎలా చెప్పను? ఉద్దేశపూర్వకంగా ఆమె భుజం మీద చెయ్యి వేసే సాహసం కూడా లేకపోయింది. నవ్వుతూ ముఖం పైకెత్తాడు కృష్ణ. మీ ముఖం చూస్తేనే సత్యాసత్యాలు తెలిసిపోతున్నాయి. అంజనను అడగవలసిన అవసరం లేదు. కానీ నా పరిస్థితి మీరు కొంచెం వివేకంతో ఆలోచించండి. వీధిబడి పెట్టుకుని నా పొట్ట పోసుకుంటున్నాను. అంజనను పెళ్లాడి ఏం సుఖపెట్టగలను? కూతురు మరొకరికి ఇల్లాలై హాయిగా కాపురం చేసుకుంటుందన్నప్పుడు పూర్వపు మచ్చ ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతో నన్ను హత్య చేసే ప్రయత్నాలు అంత గట్టిగా చేశాడా జగన్నాథం గారు? ఇప్పుడు నేను ఆమెను పెళ్ళాడానంటే నాకిక భూమి మీద జీవించే అవకాశం ఉంటుందంటారా? నన్నిలా బ్రతకనీయండి. చంపుకున్న ఆశలు తిరిగి రెచ్చగొట్టకండి. నా లక్షలకు నిన్ను అధికారం చేస్తానులేవోయ్. దంపతులు చక్కగా ఫారెన్లో కాపురం పెడుదురు గాని. జీవరహితమైన నవ్వొకటి నవ్వాడు నీలకాంత్. నయం, పరలోకంలో పెట్టమన్నారు కాదు, ఉల్లాసంలో తేలిపోయాడు కృష్ణ. అంజనా వచ్చారా? భర్త కంఠం విని ఆనందంతో ఇటు తిరిగిన అంజన అతడితో పాటు గదిలోకి ప్రవేశించిన కృష్ణను చూసి ముడుచుకుపోయింది.
ఎవరి తలపు వలపు తీపిలో ముంచేదో, ఎవరి సన్నిధి వెన్నెలసీమగా తోచేదో అతడిప్పుడు తనను అపహరించుకుపోయే ఓ రాక్షసుడిలా కనపడుతున్నాడు. నీలకాంతి చిలిపిగాను ఉత్సాహంగాను, వచ్చాను, నీ కృష్ణను పట్టి తెచ్చాను, ఇక నీ ఇష్టం వచ్చిన శిక్ష విధించుకో అన్నాడు. అంజనా, నన్ను క్షమించు. ఎక్కువగా మాట్లాడలేకపోయాడు కృష్ణ. ఒక్క క్షణం స్థిరంగానూ గంభీరంగానూ చూసింది కృష్ణను అంజన. ఆ చూపులో ఎన్నో ఆక్షేపణలు, ఎంతో నిరసన కనిపించాయి కృష్ణకు. ఆ చూపులో తనను నిలువునా దగ్ధం చేసే అగ్ని కూడా ఉందేమో అనిపించింది. బాబుగారు, స్నానానికి నీళ్లు తోడనా? నీలకాంత్ అద్దంలో చూసుకున్నాడు ముఖాన్ని. తైల సంస్కారం లేక పీచులా రేగిపోయింది జుట్టు. గడ్డం బాగా పెరిగిపోయి అసహ్యంగా కనపడుతుంది. చేసుకోవాలని ఉన్నా ఒంట్లో ఓపిక లేదు. ఒళ్ళంతా నొప్పులు, నీరసంగా ఉంది. వేళకు నిద్రాహారాలు లేక ఆరోగ్యం చెడిపోయింది. రాత్రి ట్రైన్లో జ్వరం కూడా వచ్చినట్లుంది. గడ్డం రేపు చేయించుకుందాం లెమ్మని నీళ్లు తోడమని చెప్పాడు నౌకరుకు. స్నానానంతరం నీలకాంత్ కృష్ణ భోజనం చేశారు. నీలకాంత్ తన పడక గదిలోకి వెళ్ళి పడుకున్నాడు. సాయంత్రం కృష్ణతో టీ తీసుకోవడానికి నౌకరు వచ్చి పిలిచాడు. కానీ నీలకాంత్ జ్వరంతో లేవలేకపోయాడు. ఆ సంగతి తెలిసి కృష్ణ వచ్చి పలుకరించి అక్కడే టీ తీసుకొని సాయంత్రం అలా తిరిగి వస్తానని చెప్పి బయటకు వెళ్ళిపోయాడు. దీపాలు వెలిగించాక నౌకరు అంజన గదిలోకి వచ్చి, తలనొప్పి మందు ఎక్కడ పెట్టారమ్మా అన్నాడు. ఎందుకు, ఎవరికి కావాలి? బాబుగారికి తలనొప్పిగా ఉందట. అంజన లేచి బీరువాలో ఉన్న మందు తీసుకుని నీలకాంత్ గదిలోకి వెళ్ళింది. తలనొప్పా? ఎప్పటి నుండి? సాయంకాలం నుండి. అతని కణతకు రాద్దామని అంజన మందు చేతికి తీసుకుంటుంటే నీరసంగా, నువ్వెందుకు, రాఘవులకివ్వు, రాస్తాడు అన్నాడు నీలకాంత్. నాకు జ్వరం వచ్చినప్పుడు నా నుదుటికి మందు రాసి కణతలు ఒత్తింది ఎవరో గుర్తుందా మీకు అని నవ్వి నీలకాంత్ కణతలపై చెయ్యి వేసి ఉలిక్కి పడుతూ, అరే, జ్వరం కూడా ఉందే, నాతో చెప్పారు కాదేం అంది అంజన. రాత్రి 12 గంటల సమయం. అందరూ నిద్రాదేవి ఒడిలో ఒదిగిపోయిన ఆ నీరవ నిరామయపు వేళ ఏ రసోద్వేగంతోనో, ఎవరితో పూరింపబడుతున్నదో రివురివ్వున వీచే చల్లని గాలిలో అత్యంత శ్రావ్యంగా తేలి వస్తున్నదొక వంశీనాదం. ఆ రాగసుధకు తన్మయముంది. కరతాళ ధ్వనులు చేస్తున్నట్లు అప్పుడప్పుడు చెట్ల మీద పక్షులు కిలకిలా రావాలు చేస్తున్నాయి. నీలకాంత్కు చెమట పట్టి విడుస్తున్నది జ్వరం. చెమటను పైట చెంగుతో తుడుస్తూ, అతనికి నిద్రాభంగం కలగకుండా విసునికర్రతో విసురుతూ నీలకాంత్ పక్క మీద కూర్చుని ఉన్న అంజన దుఃఖంతో ఉద్విగ్నురాలై అతని వక్షంపై ముఖం పెట్టి వెక్కి వెక్కి ఏడవసాగింది. ఇంకా కొన్ని గంటలే ఇతడి సన్నిధి. అతడి ఏర్పాటు ప్రకారం మరునాడు 10 గంటలకు రిజిస్టర్ ఆఫీసులో కృష్ణతో తనకు వివాహం జరుగుతుంది. ఇంటికి వచ్చాక స్నేహితులకు పార్టీ. 3 గంటలకు కృష్ణతో ఫారెన్కి ఎగిరిపోతుంది విమానంలో. మెల్లగా కళ్ళు విప్పాడు నీలకాంత్. విస్మయంగా, విహ్వలంగా అంజనను లేవనెత్తి, ఏమిటిది అంజన అన్నాడు నీరస కంఠంతో. పైట మీద పడిన మాంగల్యాలను కనులకద్దుకొని పైటలోకి వేసుకుని చాలాసేపు నిశ్శబ్దంగా కూర్చుంది. ఆమె చర్యకు మరింతగా విస్తుపోయాడు నీలకాంత్. తన మీద లేని భక్తి తను కట్టిన మంగళసూత్రం మీద ఎలా ఉందామెకు? ఉదయం కృష్ణను పంపివేయండి. ఎక్కడికి? ఎక్కడి నుండి వచ్చాడో అక్కడికి. నువ్వేమంటున్నావో నాకు అర్థం కావడం లేదు. సూటిగానే చెప్తున్నాను, నేను కృష్ణను పెళ్లి చేసుకోవడం లేదు. మరి ఎంత జరిగింది ఎందుకు? మీ పొరపాటే ఎక్కువ ఉంది ఇందులో. నాదా? మరి నా మనస్సును గుర్తించలేని మూడులయ్యారు. నేనెలా మూడున్నయ్యానో కొంచెం వివరించి చెప్పు అంజనా, నాకు అయోమయంగా ఉంది. నా కన్నుల్లో కృష్ణ వియోగ విరహాలు తప్ప పతిదేవుల విరహం ఎప్పుడూ చూడలేదా మీరు? చాలాసేపు ఆశ్చర్యంతో అలానే ఉండిపోయాడు. ఆ అసంభవం ఎలా సంభవమైందంటావు? కొంచెం ఎగతాళిగా, కొంచెం కటువుగా అడిగాడు. వివాహపూర్వం నేను కృష్ణను మనసారా ప్రేమించాను, కోరాను. అమ్మా నాన్న కఠిన చిత్తులై నన్ను మీకు కట్టబెట్టారు. వారిని ఏమీ చెయ్యలేని అసమర్థత మీ మీద ఏసడింపును కలిగించడానికి పూనుకున్నాను. మిమ్మల్ని దుఃఖపెట్టడమే నాకు సంతోషం అనుకున్నాను. కృష్ణ వియోగం దుర్భరమనిపించి కూడా అలానే చేశాను. కాల ప్రభావంలో మనసులు మారిపోతూనే ఉంటారు. అది అసహజమేమీ కాదు. మీ ఆత్మ సౌందర్యం నన్ను ముగ్ధురాలిని చేసింది. మీకు నా హృదయంలో స్థానం కల్పించడంతో కృష్ణ మూర్తి చెదిరిపోయింది. తననే నమ్ముకున్న స్త్రీని ఆమె తండ్రి భయానికి కన్నెత్తి చూడడానికి కూడా సాహసించలేని కృష్ణ పిరికితనం, పలాయనం అతని మీద మనసును విరిచేశాయి.
మనస్ఫూర్తిగా నేను పతి చరణాలకు అంకితం కావడానికి సిద్ధంగా ఉన్నాను. నన్ను ఎవ్వరికీ అప్పగించవలసిన పని లేదు. వెంటనే మాట్లాడలేదు నీలకాంత్. అతడి ముఖంలో రకరకాల భావాలు కదిలిపోయాయి. చివరికి మెల్లగా స్పష్టంగా అన్నాడు, నువ్వు అనుకున్నంత దుర్బలుణ్ణి కాదు అంజన. ఒక చంచల హృదయం స్వీకరించగలిగిన సహృదయత నాకు లేదు. ఊహించని వజ్రఘాతం తగిలినట్లు బాధను వ్యక్తపరుస్తూ, నేనంటే మీకు ఇష్టం లేదా అంది క్షీణస్వరాన. ప్రపంచంలో మనకిష్టమైనవి అందమైనవి చాలా ఉన్నాయి. కొన్నిటికి శిరోధార్యం కాగల అర్హత ఉండదు. మరి స్త్రీ సహజమైన అభిజాత్యాన్ని అహంకారాన్ని వదిలి ఆమె అతడి మ్రోల నిలబడింది. అతడి నిర్దయాత్మకమైన తిరస్కృతి ఆమెను తీవ్రంగా గాయపరిచింది. ఏది ఏమైనా నేను కృష్ణను పెళ్లాడదలుచుకోలేదు. అతడిని పంపివేయండి. ఆ పని నా వల్ల కాదు. ఆశపెట్టి తీసుకువచ్చాను. వట్టిగా పంపలేను. నీ మనసు మారితే నా మాట మారాలని లేదు. నువ్వు కృష్ణను పెళ్లి చేసుకొని తీరాలి. తిరస్కార భావంతో హోంకరించింది అంజన. ప్రపంచంలో ఏ దానమైనా ధర్మంతో కూడి ఉండవచ్చు, కానీ అగ్ని సాక్షిగా పెళ్లాడిన స్త్రీని ఇచ్చివేసేందుకు ఏ ధర్మం ఒప్పుకుంటుందో చెప్పండి. మీకున్న ఏ వస్తువునైనా దానం చేసే హక్కు మీకుండవచ్చు, ఇది మాత్రం లేదు. నిరుత్తరుడయ్యాడు నీలకాంత్. ఇది నా ఇల్లు, నేను మీ ఇల్లాలిని. ఈ అర్హత అధికారాలు కాదనడానికి మీకేం హక్కున్నది? చాలా ఉదాసీనంగా మారిపోయాడు నీలకాంత్. నీ ఇల్లైతే ఉండు, నే వద్దనను. ఎవరి కోసం ఉంటావో అతడు మాత్రం ఉండడు ఈ ఇంట్లో. అంత దుఃఖంలోనూ స్నిగ్ధహాసం చేసింది అంజన. కన్నీటి పొరల నుండి కరుణరంజకంగా అతడి వంక చూస్తూ, నేనెక్కడుంటాను? మీ తోడిదే నా గృహసీమ, స్వర్గసీమ అంది. పరిహాసం కాదు, నేనిక్కడ ఉండటం లేదు. సరిగ్గా ఈ వారం నాడు నేనిక్కడి నుండి వెళ్ళిపోతున్నాను. భారత సేవా సమాజం నుండి పిలుపు వచ్చింది. స్వార్థపూరితమైన సమస్త బంధాలను తెంచుకుని నేను వెళ్ళిపోతున్నాను. అంజన లేచింది. ఇది పయనం కాదు, పలాయనం. ఎందుకు వెడుతున్నారో తెలుసు. ఎక్కడికి పారిపోయినా మీ భగ్న హృదయానికి స్వాంతన చిక్కదు. ఏ సేవా పదంలోనూ మీ మనస్ఫూర్తిగా మీరు లీనం కాలేరు. ఇది నా శాపం అనుకోండి, మీ జన్మ గీత అనుకోండి. స్త్రీ నుండి ఏదీ పొందకపోయినా ఇదైనా పొందాను, ధన్యుణ్ణి. ముఖం తిప్పుకున్నాడు నీలకాంత్. రిజిస్టర్ ఆఫీస్కు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న కారులో పూలహారాల బుట్టను ఉంచడానికి వెళ్ళాడు నౌకరు. వెలుపలి గదిలో పెళ్ళికొడుకు ముస్తాబులో తన అందం చూసుకుంటూ పట్టుచీర గరగరలతో, గాజుల గలగలలతో, పువ్వుల గుమగుమలతో దేవకన్యలా నడిచి వచ్చే అంజన కోసం ఎదురు చూస్తున్నాడు కృష్ణ. పెద్ద నీలకాంత్కు రాత్రి నుండి జ్వరం వదిలినా, ఒళ్ళంతా నీరసంగా బద్ధకంగా ఉన్నా లేని ఉత్సాహాన్ని తెచ్చుకొని పెళ్లి ఏర్పాట్లలో లీనం కావడానికి ప్రయత్నిస్తున్నాడు. 5 నిమిషాల పాటు విశ్రాంతి కోసం ఈజీ చైర్లో వాలిన నీలకాంత్ టైం దగ్గర పడుతుంటే ఆత్రంగా కేకేశాడు, అంజనా, టైం అవుతుంది, త్వరగా రా. సమాధానం రాలేదు. మరో 5 నిమిషాలు వేచి అంజన గదిలోకి దారి తీశాడు నీలకాంత్. అంజన కిటికీ ఊచలు పట్టుకొని బయటకు చూస్తోంది. బట్టలు మార్చలేదు, అలంకరణ ఏదీ చేసుకోలేదు. బయట ఎంత సందడిగా హడావుడిగా ఉందో గదిలో అంత నిశ్శబ్దంగా శ్మశాన ప్రశాంతత అలముకొని ఉంది. ఇంకెప్పుడు అంజన, టైం అవుతోంది. అంజన ముఖమిటు తిప్పింది. ఏదో ఆయాసంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్లు ఆమె ముఖం బిర్రుగా బిగుసుకుపోయింది. ఆమె చేతిలో సీసా చూసి గావు కేక పెట్టాడు నీలకాంత్. ఏం పని చేశావు అంజన? ఒక్క అంగలో వెళ్ళి ఆమెను చేతుల్లోకి తీసుకున్నాడు. విషాదహాసం చేసింది. ఇంతకంటే గత్యంతరం లేకపోయింది. మెల్లగా అతడి చేతుల నుండి పాదాల మీదకి జారింది. భర్త ముఖంలోకి వాలిపోతున్న కళ్ళను విచ్చి చూస్తూ క్రమక్రమంగా క్షీణించిపోతున్న గొంతుతో అన్నది, భర్త కంటే మిన్న అయినది, వాంఛించదగినది ఈ ప్రపంచంలో మరేదీ లేదని తెలుసుకున్న స్త్రీ దౌర్భాగ్యవశం చేత పరిత్యక్త అయితే ఆమె జీవితం ఎంత దుర్భరమో స్త్రీకి నిర్వచనం తెలిసిన వారికే అవగాహన ఉంటుంది. సౌరభరహితము, సౌందర్య విహీనము అయిన పువ్వును కూడా దేవుని శిరస్సున పెట్టగలిగితే ఆ పువ్వు పవిత్రతకు మరే పువ్వు సరితూగదు. దాని విలువ ఎంతో అపారం. గతంలో నేనెంత పాపమైనా చేసి ఉండవచ్చు, దుష్టమతినే కావచ్చు. భాగ్యవశం చేత నాకు జ్ఞానోదయమైంది. నిండు భక్తి ప్రపత్తులతో నా పతి చరణాలకు నా హృదయాన్ని అర్పించుకున్నాను. ఒకనాటి నా కళంక చరిత్రను ఈ నివేదనతో పరిశుద్ధము, నిష్కలంకము అయినదనే అనుకుంటున్నాను. ఇక ఏ పాపము నా వెంట రాదన్న సంతృప్తితో కన్నుమూస్తున్నాను. ఎంతకు గది నుండి బయటకు రాని
అంజన నీలకాంతులను పిలవటానికి టైం దగ్గర పడుతున్న కొద్దీ ఆత్రం పట్టలేక గది గుమ్మంలోకి వచ్చిన కృష్ణ గదిలో కనిపించిన దృశ్యాన్ని చూసి కొయ్యబారిపోయాడు. తన కలల రూపు, తన ప్రేమ దేవత ఆమె భర్త బాహువల్లరిలో నిర్జీవంగా వాలిపోయి ఉంది. ఉన్మత్తుడి వలె ఆమెను హృదయానికి హత్తుకుంటూ వెర్రిగా రోదిస్తున్నాడు నీలకాంతు. చివరికి ఇలా చేసిపోయావేమి అంజనా అంటూ. సమాప్తం. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి.